హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి రోజు వ్లాగ్ అండి. ఈరోజు వెనస్డే కదా, నిన్న ట్యూస్డే రోజు వ్లాగ్, ఇది మంగళవారం రోజు వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే పానీపూరి చేస్తున్నానండి. చాలాసార్లు చేశాను, కాకపోతే మీకు ఎప్పుడు చూపించలేదు. ఈసారి చూపిద్దామని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ పానీ చేసేసానండి. పానీ చేసిన తర్వాత గుర్తొచ్చిందండి వీడియో తీద్దామనేసి. పానీలో నేను పుదీనా ఒక కట్ట, చిన్న కట్టనండి, కొత్తిమీర, మళ్ళీ పచ్చిమిరపకాయలు, మళ్ళీ నిమ్మకాయ రసం, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి గ్రైండ్ చేశానండి. తర్వాత దాంట్లో చాలామంది చింతపండు రసం కూడా యాడ్ చేశారండి. నేనేం యాడ్ చేయలేదు, నిమ్మరసమే మాకు సరిపోతుంది అనేసి నేను నిమ్మరసమే యాడ్ చేశానండి. తర్వాత థిక్నెస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కూడా ఒక ఆలుగడ్డ ఉడకబెడుతున్నానండి. తర్వాత మీకు చూపించాను కదా చోలే, అది కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసం లోపల స్టఫ్ ఉంటుంది కదండి, దానికోసం నేను ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను. మళ్ళీ ఆనియన్స్ అండి, 3 పెద్ద సైజు ఆనియన్స్. మా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. వేరే విషయంలో పని చేయమంటే నేను చెయ్యను అది ఇది అంటారు, అంటే నాకు టీవీ చూడాలి, ఫోన్ చూడాలి అంటారండి. కాకపోతే పానీపూరి అనగానే ఒకరికి ఇద్దరు నాకు హెల్ప్ చేశారు, ఫాస్ట్గా అవుతుందనేసి. భాను కార్తిక్ ఏమో టమాటా చాప్ చేసి ఇచ్చాడండి. ఇక్కడ నిత్యప్రియ వచ్చేసి ఆనియన్స్ చాప్ చేసి ఇస్తుంది. ఇలా ఇద్దరు హెల్ప్ చేశారండి. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇలాంటి స్నాక్స్లో హెల్ప్ చేయడం అంటే. హాలిడేస్ కదండి పిల్లలకు, ఇవాళ నుంచి హాలిడేస్. ఈరోజు బుధవారం అండి. ఇది మంగళవారం రోజు వ్లాగ్. నేను బుధవారం ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. తర్వాత అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు లోపల స్టఫ్ ప్రిపేర్ చేద్దాం, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కొద్దిగంత ఇంగువ, మళ్ళా కరివేపాకు, తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండి చోలే, అవి కూడా యాడ్ చేసుకోవాలి. చోలేకి బదులుగా పచ్చి బఠానీ కూడా ఉడకబెట్టుకొని ఇలాగా చేయొచ్చండి. కాకపోతే నేను ప్రతిసారి చోలేతోనే చేస్తాను, పిల్లలు దీంతోనే ఇష్టంగా తింటారు, అందుకే చోలేతోనే చేశానండి. తర్వాత చోలే వేసిన తర్వాత ఒక్కొక్కటి మసాలా యాడ్ చేయాలండి. ఫస్ట్ పసుపు, తర్వాత కారం, మీ స్పైసీని తగ్గట్టు కారం, మీరు ఎంతైతే కారం తింటారో దాని తగ్గట్టు కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇవన్నీ పొడులు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. ఈరోజు బుధవారం కదండి, చిన్న బతుకమ్మ పండుగ. అందరికీ హ్యాపీ బతుకమ్మ అండి. అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాతోని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత దీంట్లో మనం చాప్ చేసుకున్నాం కదండి టమాటా, అది కూడా యాడ్ చేసుకోవాలి. మనకు పుల్లగా చట్పట్టుగా బాగుంటుందండి. ఇంకొకటి విషయం మర్చిపోయానండి, పానీలో నేను చాట్ మసాలా, మళ్ళీ కొద్దిగా అంతా ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. తర్వాత ఇది కొంచెం స్మాషర్ తోటి చోలేని ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. మొత్తం చేయొద్దండి, కొద్దిగా అంతా ఇలా సగం పాటు మాత్రమే. మా పిల్లలకి ఇట్లా మొత్తం చేయడమే ఇష్టం అండి, అందుకే నేను 75% ఇలాగా స్మాష్ చేశాను. ఒక 50% చేస్తే సరిపోతుందండి. తర్వాత ఈ మసాలా అంతా
స్మాష్ అయిన తర్వాత చోలే దాంట్లో మనం పానీ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి, ఒక గంట. చూసారు కదా నేను ఎంత యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి, అందుకే సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలు కూడా ఇందులోనే కలిపేసేయండి ఫ్రెండ్స్. అది ఆ స్కిప్ మిస్ అయింది, అనుకోకుండా డిలీట్ అయిపోయింది. కొంచెం స్టఫ్ అనేది కొంచెం లూజ్గానే ఉండాలండి, ఎందుకంటే కొంచెం చల్లగా అయినాక గట్టి పడుతుంది. తర్వాత దీంట్లో చాట్ మసాలా, మళ్ళా ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ పుల్లగా అవుతుంది, చూసి యాడ్ చేసుకోండి. అంతేనండి, లోపల స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది, పానీ కూడా రెడీ అయిపోయింది, లోపల స్టఫ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము పూరి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇన్స్టెంట్గా పూరి తెచ్చానండి, మీకు ఒక వీడియోలో షేర్ చేశాను, సరుకులు వీడియోలో. ఇది మైదాతో చేసింది కాదండి, వీటితో చేసింది. తర్వాత లాస్ట్ టచ్అప్గా కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మా నిత్య అస్సలు అవుతలేదండి, నేను టేస్ట్ చూస్తానని చెప్పేసి నా వెనుకనే ఉంది, అందుకే కొద్దిగా తీసుకొని వెళ్ళిపోయింది. మా కార్తీక్ కూడా వచ్చాడండి, నాకు కూడా కావాలమ్మా అనేసి. కాకపోతే పానీపూరి ఇంట్లో చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అదేదో 10 రూపాయలు పెట్టి బయట తింటే అయిపోతుంది, కాకపోతే అదొక సాటిస్ఫాక్షన్ కదండి ఇంట్లో చేస్తే, అందుకోసం చేశానండి. ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను ఇలాగా, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి. ఇదేనండి స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పూరి చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్నాక్ అండి, ఇది పానీపూరి అనేది ఈవినింగ్ స్నాక్. నేను ఇక్కడ వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మా వారి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే అది దైపూరి కోసం సేవ్ ఉంటుంది కదండి, అది లేదు, రెగ్యులర్గా చేసుకోము కదండి, అందుకే ఇంట్లో స్టాక్ లేదండి. మా వారు వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారు, అందుకే ఇక్కడ మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము. మా వారు బయలుదేరే ముందు నేను ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారు వచ్చేలోపు గిన్నెలు కడిగేసుకున్నానండి. పానీపూరి చేయడం కానీ గిన్నెలు మాత్రం చాలా పడ్డాయండి. గిన్నెలన్నీ కడిగేసుకున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మా వారు వచ్చే టైం అవుతుంది, అందుకే ఇక్కడ పూరీలు చేస్తున్నానండి. ఇది వీటితో చేసినవి అండి, మైదాతో చేసినవి కాదు. అంటే అంత హెల్దీ అని చెప్పాను కానీ మైదా కంటే కొంచెం బెటరే కదండి, వీటితోటి గోధుమ పిండితోటి కొంచెం బెటరే కదా. ఎంతకైనా ఆయిల్ ఫుడ్డే, కాకపోతే పిల్లలకు హాలిడేస్ కదండి, ఇలాగా ఏదో ఒకటి వెరైటీ చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఇంట్లో ప్రిపేర్ చేశానండి ఇలాగా పానీపూరి. దీంట్లో పూరీలు చాలా వచ్చాయండి. ఇది స్మార్ట్ బజార్లో ఎక్కడో కొన్నానండి, సరుకుల లిస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మీరు. చాలా మంచిగా ఉన్నాయండి, మంచిగా పొంగుతున్నాయి కూడా. చాలా వచ్చాయండి దీంట్లో మాత్రం. ఇది కొంతమంది ఒక వీడియోలో చూశానండి, పూరీలు అనేది ఎయిర్ ఫ్రైలో పెట్టిందండి, పూరి మంచిగా పొంగింది. నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పటికే లేట్ అయిపోయిందండి. పానీ చేసి లోపల స్టఫ్ చాలా ప్రాసెస్ అయిపోయిందని ఎయిర్ ఫ్రైలో ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం చూద్దామండి. ఎయిర్ ఫ్రైలో కొంతమంది వీడియోలో చూశాను, ఎయిర్ ఫ్రైలో పెట్టి పూరీ చేయడం. నెక్స్ట్ టైం చూద్దాం మనం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో పెట్టగానే వెళ్ళి చిన్న బతుకమ్మని చేయాలండి. చిన్న బతుకమ్మని చేయాలి. మా పాప కూడా రెడీగా ఉంది, తనను రెడీ చేయాలని. ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వగానే వెళ్ళి చిన్న బతుకమ్మ చేయాలండి. మీ దాంట్లో ఎంతమంది చిన్న బతుకమ్మ చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి పూరి కూడా ప్రిపేర్ అయిపోయిందండి, మంచిగా పొంగాయండి పూరి చూడండి.
మా వారు కూడా వచ్చేసారండి. ఇక్కడ మనం పానీపూరి తినడానికి పిల్లలు రెడీగా ఉన్నారండి. ఆనియన్స్ కూడా కట్ చేశారు కదా, మా నిత్య కట్ చేసింది కదా. ఇప్పుడు మా వారు మా ముగ్గురికి వేస్తుంటే మేము తిన్నామండి. నేను తిన్నాక మా వారు కూడా ఇలాగా పానీపూరి వేశాను, తను కూడా తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఇంట్లో అందరికీ నచ్చింది. ఈ స్టఫ్తోనే మేము పానీపూరి తిన్నాము, దహి పూరి తిన్నాము, మళ్ళీ కట్లీస్ తిన్నామండి. నైట్ డిన్నర్కి కడుపు ఫుల్గా అయిపోయింది. ఇదిగోండి దహి పూరి, కొంచెం పూరి, సేవ్, టమాటా సాస్, మళ్ళా ఆనియన్స్, కొంచెం కారం, ఉప్పు, సేవ్. ఇదిగోండి ఇది మిగిలింది వచ్చేసి కట్లీస్ కోసం పెట్టానండి. బయట చేసే మాత్రం మనము తక్కువ తింటాం కదండి, ఇలాగా తక్కువ బడ్జెట్లో అందరం ఇంటిల్లి పాదే తినొచ్చండి. ఇలాగా అప్పుడప్పుడు అండి, రెగ్యులర్గా చేస్తే అంత మంచిది కూడా కాదు. ఎప్పుడైనా ఒకసారి మనకు ఓపిక ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పానీ కొంచెం మిగిలిందండి, దాంట్లో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది కదా, కొంచెం పూరి అనేది మెత్తబడుతుంది కదా, దానికోసం. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఒక్కసారి నేను చేసే విధంగా చేయండి ఫ్రెండ్స్. బఠానీతోని కాకుండా ఇలా చోలేతో చేయండి, బాగుంటుంది టేస్ట్. నేనైతే ఎప్పుడు చోలేతోనే చేశానండి, పచ్చి బఠానాతోటి ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసిన పనుల చోలేతోనే చేశాను. తర్వాత పానీపూరి తిన్నాక డిన్నర్ ఎవ్వరు చేయలేదండి. ఇక్కడ పడుకుందాము అనే టైంకి ఇంటి ముంగడికి నుంచి అమ్మవారు వెళ్తుందండి. నెక్స్ట్ డే నుంచి నవరాత్రులు స్టార్ట్ కదా, ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్తున్నారండి. చాలా బాగుందండి అమ్మవారు. నెక్స్ట్ డే నుంచి నవరాత్రులు స్టార్ట్ కదండి, అమ్మవారి ప్రతిమని తీసుకెళ్తున్నారు బరాత్ తోటి. మళ్ళా మనం ఏమంటారు, మనం పెళ్ళికి పెడతాం కదండి భజంత్రీలు, అవి దాంతోపాటు తీసుకెళ్తున్నారండి. చూస్తున్నాను ఫ్రెండ్స్, మా అమ్మవారిని కూడా చూపించాను మీకు. ఒక 15 నిమిషాల దాకా ఇంటి ముంగట చాలాసేపే ఉండేనండి. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను.
చూసారు కదండి, అమ్మవారి ప్రతిమ చాలా బాగుంది కదా. నవరాత్రులు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. కానీ నేనేం ఫాస్టింగ్ ఉండనండి. ఒక్కసారి ఉన్నానండి ఫాస్టింగ్, అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి. ప్రతిసారి ఏమి ఉండనండి, ఓన్లీ శ్రావణంలోనే ఉంటాను. నవరాత్రులు అంటే కూడా నాకు చాలా ఇష్టం, కాకపోతే ఉండనండి ఫాస్టింగ్. అంతేనండి ఈరోజు బ్లాగ్. మీ ఇంటి సరౌండింగ్లో కూడా పెడతారండి, నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. అందరికీ హ్యాపీ నవరాత్రులు అండి, హ్యాపీ బతుకమ్మ కూడా. మరి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ బ్లాగ్స్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ నవరాత్రి, హ్యాపీ బతుకమ్మ అండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.